హాయ్ ఫ్రెండ్స్, XUV 700 మరి కొత్త బండి. జస్ట్ 3 months అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో రాయేసి కొట్టారు. ఇదిగో చూడండి ఎలా పగిలిపోయిందో. కొత్త విండ్షీల్డ్ వేస్తున్నాము ఇక్కడ థర్డ్ బండి దగ్గర. ఫస్ట్ ఈ స్క్రూస్ అన్నీ తీస్తారు. దానికన్నా ముందు ఆటో వైపర్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తారు. ఇది కొత్త గ్లాస్. చాలా బాధ అనిపించింది. జస్ట్ 3 months అయింది బండి కొని. పార్కింగ్లో పెట్టిన బండి మీద రాయి విసిరి, ఎవరు విసిరారో కూడా తెలియదు. పార్కింగ్లో ఉన్న బండి తట్టు పైన కవర్ వేసింది. అది గ్లాస్ డెలికేటా లేకపోతే రాయి అంత గట్టిగా తగిలిందా అర్థం కాలేదు. బట్ ఇట్ వాస్ రియల్లీ హార్డ్ ఫర్ అస్ టుడే. బట్ అండ్ 0 DP ఇన్సూరెన్స్ తీసుకున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్. సో ఇప్పుడు విండ్షీల్డ్ కొత్తగా రిప్లేస్ చేస్తున్నారు. ఇది కంపెనీ బ్రాండెడ్. మనకి ఇక్కడ కంపెనీ లోగో కూడా చూడవచ్చు. ఇలా వైపర్స్ తీసేసిన తర్వాత ముందు ఆటో వైపర్స్ పనిచేస్తున్నారో చెక్ చేస్తారు. వైపర్స్ తీసేసిన తర్వాత గ్లాస్ ఇలా కనిపిస్తుంది మనకి. యాక్చువల్గా ఈ పగిలింది కొంచెం ఈ స్పాట్ దగ్గరే రాయి వేసారు. అండ్ మేము చూసే టైంకి సుమారుగా ఇక్కడ దాకా ఉంటుంది. అది రోజుకి అది పెరిగి అలా పెద్దగా అయిపోతుంది. ఇది మొత్తం డిలే కూడా చేయడానికి లేదు. ఇట్లాంటివి పగిలినప్పుడు ఇమ్మీడియట్గా వేసుకోవడం బెస్ట్. లేకుంటే పగులు మనకు తెలియకుండానే ఎండకి కావచ్చు, ఇంకా దేనికన్నా కావచ్చు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం గ్లాస్ విరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దానికన్నా ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అవ్వడమే దీనికి రైట్ సొల్యూషన్. బ్లేడ్తో కోస్తారు. ఏదో కట్టింగ్ టూల్లా ఉంది, చేస్తున్నారు. చిన్న గ్యాస్ కట్ లాగా ఉంది. మొత్తం గ్యాస్ కట్ని తీసేస్తారు. మళ్ళీ దీంతో పాటు వచ్చిన గ్యాస్ కట్ షీల్డ్ ఉంటుంది మనకి.
ఆల్మోస్ట్ వచ్చేసింది గ్లాస్. వైర్ కట్టింగ్ టెక్నాలజీ లాంటిది అనుకోండి, మాన్యువల్గా. దాంతో అక్కడ కింద ఉన్న గమ్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. గ్లాస్ ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. క్లీన్ చేస్తారు. బ్లూ గన్ బాగుంది. జాగ్రత్తగా చేయాలి. खाली दबाना हो अरे दबा बंद करे साइड आने ఇలా గ్లాస్ ఫిట్ చేసిన తర్వాత టేప్ వేస్తున్నారు. ఇంకా మిగతా అన్ని ఫిట్ చేస్తున్నారు. అడిగాము ఫాస్ట్ ట్యాగ్ అండ్ వెహికల్ నెంబర్ దానిపైన అంటించుకోవాలి అని చెప్పేసి గ్లాస్ పైన. చూద్దాం, అది 50-50 ఛాన్సెస్ అని చెప్పి అన్నారు. ఐ థింక్ ఇంతే. తర్వాత వైపర్స్ ఫిట్ చేస్తారు. వైపర్స్ తీసే ముందే ఆటో పని చేస్తుందో లేదో చూశారు అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు కూడా వర్క్ అవ్వాలి 100%. అది కూడా మనం ముందరే టెస్ట్ చేసి చూపిస్తారు.
గుడ్ టు గో.